వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ విజయవాడ కనకదుర్గ గుడిలో సీఎం జగన్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు నా ఆస్తుల విలువ 150 కోట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ మోసకారి జగన్ను ఇంటికి పంపాలి బాబు షూరిటీ కార్యక్రమంలో సింగనమల టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి వారం రోజుల్లోనే కొట్టుకుపోయిన జంపన్న వాగు 20 లక్షల నిధులు నీళ్లపాలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గురువారం ఉదయం దుర్గా గుడికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేద పండితులు ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ ప్రాంగణంలోని ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు 216 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు 70 కోట్ల ప్రభుత్వ నిధులు 131 కోట్ల ఆలయ నిధులు 5 కోట్ల దాతల నిధులు 33 కోట్ల ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు ప్రారంభించారు ప్రసాదం పోటు అన్నప్రసాద భవనం ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కేశఖండనశాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు ఆవిష్కరించడానికి వేదిక వద్దకు వచ్చేస్తున్నారు కనకదుర్గ వైభవం అనే మాస్టర్ ప్లాన్ భవిష్యత్తులో లింగుల కులాగ్రి ఎలా ఉంటుందో చూపించే ఈ మాస్టర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు గడిచిన కొంతకాలంగా ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు తాను వేల కోట్ల అవినీతి అక్రమ సంపాదనకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారని ఇందులో ఏమాత్రం సత్యం లేదని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు తాను తన కుటుంబ సభ్యుల ఆస్తి విలువ 150 కోట్ల మేర ఉన్నట్లు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పత్రికాముఖంగా వెల్లడించారు గడిచిన కొద్ది కాలంగా టీడీపీ నాయకులు ఎమ్మెల్యే రాచమల్లుపై కోట్లు కొల్లగొట్టారని చేస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైసీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు తమ నాయకుడు ఎమ్మెల్యే రాచమల్లు 2500 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం అసత్యమని స్పష్టం చేశారు
50 కోట్లు నాకి నా సర్వాస్తులు రప్పిస్తారు. సర్వము ప్రజలకైనా అర్థమయ్యేదానికి మీకు అర్థమయ్యేదానికి 50 కోట్లు ఇమ్మను రాపించాలని అనలే. 50 కోట్లు అనలే. ఎందుకు ఉత్తర రేటు డ్రామాలే ఏముంది 50 అంటే 150 ఎందుకని అలా మళ్ళీ ప్రజలు 150 అనుకుంటారు కదా అని చెప్పి డ్రామా చేయొచ్చు. వాళ్ళు చెప్పలే 150 కోట్లు అన్నీ అంటే అర్థం నా ఆస్తి 50 కోట్లు కాదు, అందుకంటే ఎక్కువ. నా ఆస్తి 70 కోట్లు కాదు, అందుకంటే ఎక్కువ. అందుకే నేను డ్రామాలుగా 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు అనలేదే. 150 అండి అంటే 150 కంటే దిగువనే నా ఆస్తి. ఒకవేళ మీరు 150 నాకు ఇస్తే నాకు 10 కోట్లు 20 కోట్లు లాభం చేసిన వాళ్ళు అవుతారు. 4.5 సంవత్సరం గడిచింది. గడిచిన 4.5 సంవత్సర కాలంలో కరోనా వలన 2 సంవత్సరాల కాలం వృధా అయింది. తక్కిన 2.5 సంవత్సర కాలంలోనే ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 4.5 సంవత్సర కాలంలో నేను అనేక రకాల అవినీతి కార్యక్రమాలు చేసి నా పార్టీ అధికారంలోకి రావడం వలన అనేక రకాల అవినీతి కార్యక్రమాలను చేసి 2,500 కోట్ల రూపాయల ధనాన్ని నేను సంపాదించినానని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్థానికంగా 100 సార్లు విమర్శించడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, నిన్నటి దినం వరదరాజిరెడ్డి గారు అదే పాటే మళ్ళీ అన్నారు. అనేక రకాల అవినీతి కార్యక్రమాలు చేసి స్థానిక ఎమ్మెల్యే 2,500 కోట్ల రూపాయల ధనాన్ని ఆస్తులను సంపాదించినాడు. ఇది వారి ప్రధానమైన అభియోగం. వారి అభియోగం యొక్క వెనుక ఉద్దేశం ఏమిటి అంటే, కుట్రపూరితమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని 40 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమె దూరంలో వారు ఉంచితే తెలుగుదేశం పార్టీ, నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఊహించినంత అభివృద్ధి ఊరు జరిగింది. ప్రజలు ఆశ్చర్యపోయేంత, ఆనందపడేంత అభివృద్ధి జరిగింది. ఇక అభివృద్ధి విషయంలో వారు నన్ను విమర్శించలేక, సంక్షేమ విషయంలో నా జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించింది. ప్రతి పేదరిక కుటుంబానికి భరోసాగా నిలబడింది నా జెండా, మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. సంక్షేమ పథకాలకు సంబంధించి విమర్శించలేక, అభివృద్ధి విషయంలో నన్ను పల్లెత్తు మాట అనడానికి. మోసకారి జగన్ ను ఇంటికి పంపాలని సింగనమల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి అన్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సకలం చెరువు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, సుపరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ ఎన్నికల సమయంలో ప్రజలకు మాట ఇచ్చారన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న వింత నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల తీరు, పాలనా విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఎవరు బతకలేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే
అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేని. ఎన్నికల ముందు అధికారుల సౌకర్యార్థం దొడ్ల గ్రామం వద్ద జంపన్న వాగులో హడావిడిగా నిర్మించిన తాత్కాలిక రహదారికి 20 లక్షల నిధులు కేటాయించారు. వారం రోజుల్లోనే తాత్కాలిక వంతెన వాగులో కొట్టుకుపోయింది. 20 లక్షల నిధులు నీళ్లపాలయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామం వద్ద జంపన్న వాగుపై బ్రిడ్జి కూలిపోవడంతో ఎన్నికల ముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారుల సౌకర్యార్థం జంపన్న వాగు నుండి లేవల్ వంతెనను 20 లక్షల నిధులు మంజూరు చేసి ఏర్పాటు చేశారు. మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో 2 రోజులుగా కురిసిన అకాల వర్షానికి జంపన్న వాగు వరదకు వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ కొత్తపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఈసంపెల్లి ఐలయ్య ఇంటిని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేయడంతో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వర్ధంతి సందర్భంగా మరి హనంకొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్కు అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో దానికి పూలమాలలు వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్
రచించిన రాజ్యాంగం పొందుపరిచిన రిజర్వేషన్లకు మరి నేను 2 పర్యాయాలు శాసనసభ్యులుగా రంగనపేట నియోజకవర్గంలో సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగింపు కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నేత కేసీఆర్ గారు మరి కొత్త సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం చాలా సంతోషం. మరి ఇదే తెలంగాణ స్ఫూర్తిగా ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా మరి ఆదర్శంగా తీసుకోవాలి. బిఆర్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగింపు చేయాలని తెలియజేసుకుంటూ మరి కొత్తపేటలో మరి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని వచ్చి పరామర్శించి నా కుటుంబానికి ధైర్యం. చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ బండారి శైలేజ ఆగిరెడ్డి, దేవర సమత వెంకటరెడ్డి, మధుసూదన్ గుప్తా ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియానికి భారీ ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న యనుమల రేవంత్ రెడ్డికి వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల నుండి సుమారుగా 200 కార్లు ర్యాలీగా వెళ్లాయి. శుభ పరిణామం. రేవంత్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారానికి చేవెళ్లలోని 5 మండలాల ప్రజలు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువ ప్రజల దగ్గర తీసుకొని పోయి ప్రజలకు మేలు చేకూరుతానని ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్. కానీ మన సీఎం అయినాక అన్ని లోకల్ బాడీస్ అన్నీ కూడా గెలుస్తామని ఈ వేదిక పరంగా తెలుపుతున్నాం. అందరం కూడా షాబాద్ మండలు, మెహబాద్ మండలు, శంకరపల్లి మండలు, నవాపేట మండలు 5 మండలాలు కలిసికట్టుగా పనిచేసి ముందు ఇలాంటిది కాకుండా విజయాలు సాధిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణకు మంచి దినం. ఎందుకంటే రాక్షస పాలన పోయి రాముల పాలన వచ్చే సందర్భంగా ఈరోజు మేము ఎల్బీ స్టేడియంకు చేవెళ్ల నుంచి పెద్ద ఎత్తున 1000 మందితోటి బయలుదేరి రేవంత్ అన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని దిగ్విజయంగా చేస్తామని, అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి కూడా నవపేట కానీ, మైనాబాద్ కానీ, శంకర్పల్లి కానీ, చేవెళ్ల కానీ, శంకర్పల్లి కానీ నుంచి పెద్ద ఎత్తున, షాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక 5-6 వేల మందితోటి మేము భీంబర్తన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున బయలుదేరి, అదేవిధంగా మన రేవంత్ అన్న గారి ప్రమాణ స్వీకారాన్ని పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వేములవాడ నుండి ఎల్బీ స్టేడియానికి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. వారిలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, డీసీపీ సెక్రటరీ భీమ్రాజ్ కనకరాజ్, జిల్లా మహిళా సెక్రటరీ గడ్డం రేణుక, నాయకులు ఇటిక్యాల లింగయ్య, పరశురాం, మధు తదితరులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆదిరన్న గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వేములవాడ నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మంత్రం బయలుదేరడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో 6 గ్యారెంటీలను ప్రజలకు అందే విధంగా చేస్తామని, ఈ యొక్క కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం కావాలని కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఈరోజు వేములవాడ నియోజకవర్గం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా పెద్దలు ముఖ్యమంత్రిగా మన రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా, అలాగే మాజీ మంత్రివర్యులు ఇప్పుడు మంత్రి ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబు గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా, అలాగే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా మా వెమ్లాడ నుంచి ఆదిశీనన్న ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే ఆదిశీనన్న ఆధ్వర్యంలో
పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి వెళ్ళడం జరిగింది. ఆ వేములవాడ రాజన్న ఆశీస్సులు మంచిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మంత్రుల మీద, అందరి మీద ఉండి 6 గ్యారంటీలు కావచ్చు, ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరాలని మేము ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ వేములవాడ రాజన్న దయ వలన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గంలో ఉన్న అందరూ, మా ఆదిశీనన్న కావచ్చు, మంత్రులు శ్రీధరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అందరూ బట్టి గారు, అందరూ మంచిగా ఉండి దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ఈ సభకు విచ్చేసి దీనికి విజయవంతం చేస్తున్న ప్రతి కార్యకర్తకు, కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. వేములవాడ ఆదిశీనన్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వారి ప్రమాణ స్వీకారానికి మన ఎమ్మెల్యేలు, మంత్రులు వారి ప్రమాణ స్వీకారానికి మేము పెద్ద ఎత్తున వేములవాడ నుంచి తరలి వెళ్తున్నాము. వారి శ్రేయస్సు కొరకు వారి ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను కూడా మేము ప్రజలకు మా సీనన్న ఆధ్వర్యంలో తీసుకెళ్దామని మాకు నమ్మకం ఉన్నది. వారి పరిపాలన 5 సంవత్సరాల పాటు సురక్షితంగా పాలించాలని వారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ కనకదుర్గ గుడిలో సీఎం జగన్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. నా ఆస్తుల విలువ 150 కోట్లు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టీకరణ. మోసకారి జగన్ను ఇంటికి పంపాలి, బాబు షూరిటీ కార్యక్రమంలో సింగనమల టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి. వారం రోజుల్లోనే కొట్టుకుపోయిన జంపన్న వాగు, 20 లక్షల నిధులు నీళ్ల పాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.